మనము కర్నూలు వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము, నిరసనలు సమైక్యాంధ్ర గురించి చాలా హోరెత్తుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళ దగ్గరకు వచ్చాము. వాళ్ళేమంటారో వాళ్ళ ఒపీనియన్ లోనే మనం తెలుసుకుందాము. ఆంధ్ర రాష్ట్రము ఏర్పడక మునుపు గతంలో కేవలము మద్రాసు రాజధానిగా ఉండి తెలుగు ప్రజలందరూ మద్రాసు రాష్ట్రంలో చాలా అవమానాల పాలయ్యి ఈ రాష్ట్రం ఏర్పాటు చేయడం కొరకు పొట్టి శ్రీరాములు దాదాపు 50 రోజులకు పైగా ఆమరణ దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని తెలుగు ప్రజలందరినీ ఐకమత్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేసింది అమరజీవులు పొట్టి శ్రీరాములు గారి ఆశయాల మేరకు. ఆ ఆశయాల తర్వాత కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఈ తెలంగాణ ప్రజలు కేవలం మేము కూడా తెలుగు మాట్లాడతాము కాబట్టి మేము మీతో కలిసి ఉంటామని చెప్పి ఆ కాలంలో తెలుగు ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి కర్నూలుగా ఉండే రాజధానిని హైదరాబాద్కు మన కర్నూలు ప్రజలు సాక్రిఫై చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఐకమత్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా మొత్తము రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రజలందరూ హైదరాబాద్ మనది అని, హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ మనది అనే ఉద్దేశంతో హైదరాబాద్ లో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి హైదరాబాద్ రాజధాని కాబట్టి హైదరాబాద్ డెవలప్ చేయడం జరిగింది. తెలంగాణలో దాదాపుగా 170% తెలుగు వారందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు తప్ప విడిపోవాలని కోరుకోవడం లేదు. అయితే ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, అంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ ఉండేది కలిసి ఉంటే ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే కలిసి ఉంటే డెవలప్మెంట్ ఉంటుందని అంటున్నారు, ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 40-50 ఏళ్ల నుండి డెవలప్ చేసుకున్న హైదరాబాదు అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది కాబట్టి దాన్ని వదులుకునేదానికి వేరే ప్రాంతంలో ఉండే ఆంధ్ర మా వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకుంటలేరు కాబట్టి సమైక్యంగా ఉంటే బాగుంటుందని చెప్పి మేమందరము ఆలోచిస్తూ ఉన్నాం. సో మొత్తానికి అంటే సమైక్యంగా ఉంటే బాగుంటుంది అనేసి అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. సార్, అంటే మీరు సమైక్యంగా ఉంటే బాగుంటుంది అని అంటున్నారు, ఏం బాగుంటుంది? కర్నూలుకి వచ్చే లాభం ఏంటి, ప్రాఫిట్ ఏంటి, ఎందుకని విడిపోకూడదు? మీ ఒపీనియన్ ఏంటి? రాష్ట్రం పెద్దదైనప్పుడు మనకు ప్రణాళికలో కూడా బడ్జెట్ పెద్ద ఎత్తున వస్తుంది. ఆ పెద్ద ఎత్తున వచ్చేటువంటి బడ్జెట్ పంపకాల్లో కూడా ప్రతి జిల్లాకు కూడా మంచి పంపకం జరుగుతుంది. అభివృద్ధి అనేది ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి వీలవుతుంది. రెండోది ఏమంటే అందరూ కలిసినటువంటి దాన్ని ఒకసారి లెక్కలోకి తీసుకుంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది. ఒకప్పుడు 85 ఎంపీ సీట్లు ఉండేవి. ఆ రాష్ట్రానికి పార్లమెంట్లో అత్యధిక ప్రాధాన్యత ఉండేది. అదే మీరు త్రిపుర తీసుకుంటే త్రిపురకు కేవలం 2 మాత్రమే ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇలా చిన్న రాష్ట్రమైనప్పుడు ఆ రాష్ట్రానికి పార్లమెంట్లో కానీ తర్వాత జాతీయ సమస్యల్లో కానీ జాతీయ అభివృద్ధిలో కానీ పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోతుంది. కాబట్టి రాష్ట్రం పెద్దగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాం. ఒక క్యాపిటల్ అనేది ఎప్పుడైతే ఉంటుందో దాని అభివృద్ధిలో 25 జిల్లాల పాత్ర ఉంటుంది. 25 జిల్లాల నుంచి పోయినటువంటి రెవెన్యూ అక్కడ ఉంటుంది కాబట్టి అది అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. అభివృద్ధి చెందిన దాంట్లో ఆ జిల్లాకు ప్రతి జిల్లాకు 25 జిల్లాలకు ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఆ క్యాపిటల్ పైన హక్కు ఉంటుందని చెప్తాం. రైట్, ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాము. సార్ చెప్పండి, అంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తున్నారు. అంటే మనం కలిసి ఉండాలి, డెవలప్మెంట్ ఎప్పుడైనా కానీ క్యాపిటల్కి జరుగుతూ ఉంటుంది, అది సర్వసాధారణమైన విషయం అని. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, ఒకవేళ ఇప్పుడు మీ అందరూ ఇలా అన్ని ఎవరి కమ్యూనిటీ వాళ్ళు ఎజిటేషన్ తెలుపుతున్నారు, నిరసన తెలుపుతున్నారు, వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసన వల్ల ఆల్రెడీ తీసుకున్న డెసిషన్ ఏమన్నా వెనక్కి వెళ్తుందని మీరు చేస్తున్నారా? ఎలాంటి ఉద్దేశం ఉంది? ఎందుకని ఈ ఎజిటేషన్ ని ఆల్రెడీ అంటే ఒక డెసిషన్ ఇచ్చే ముందు కాకుండా తర్వాత ఎందుకని ఇంత ఉధృతంగా చేస్తున్నారు? డెసిషన్ అనేది ఇంకా కంప్లీట్ గా తీసుకోలేదు, ఓన్లీ సిడబ్ల్యూసీలోనే వచ్చింది. పార్లమెంట్ లో పాస్ కావాలా, పార్లమెంట్ లో పాస్ కావాలంటే అందరూ సపోర్ట్ చేస్తేనే, అందరు ఎంపీలు చేస్తేనే. ఈ అందరు ఎంపీలు మన వాళ్ళంతా రిజైన్ చేస్తే ఆ పార్లమెంట్ లో ఆ బిల్లు పాస్ అయ్యేదానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఇది సమైక్యంగానే ఉంటుందనే దీంతోనే పోరాటం సాగిస్తున్నాం. సమైక్యంగా ఉంటేనే అంత డెవలప్మెంట్ ఉంటుంది, రాష్ట్రానికైనా ఉంటుంది. కొత్తగా స్టేట్ ఏర్పడితే మనం సపరేట్ అయిపోతే మనది డెవలప్ కావాలంటే ఎన్నెన్నో పడుతుంది. అంతవరకు ఎన్ని ఆ యూనివర్సిటీలు ఎప్పుడు రావాలా, తర్వాత ఎన్ని హాస్పిటల్స్ మనకి ట్రీట్మెంట్ కూడా పోనీకి హైదరాబాద్ పోవాలా, కానీ ఇక్కడ ఎప్పుడు డెవలప్ కావాలా, ఈ విధంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ఉద్యోగాల అవకాశాలు కూడా ఎన్నేళ్ళకి కానీ వస్తుంది, ఒక జనరేషన్ దాటిపోతుంది. ఇప్పుడున్న పిల్లవాళ్ళు ఇప్పుడు 20 ఏళ్ళు ఉన్నవానికి ఎప్పుడు రావాలి ఉద్యోగం. కాబట్టి ఇవన్నీ చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఉన్నది
ప్రశాంతంగానే ఉంది కదా. ఇప్పుడు ఎందుకు డిపెండ్ చేయాలి? ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది ఉందంటే కొన్ని జిల్లాలో ఏదో డెవలప్ కాదని దానికి ప్యాకేజీలు అనేది వాళ్ళే తీసుకోమని చెప్పండి. మనల్ని ఉన్న వాళ్ళను ప్రశాంతంగా 56 ఏళ్ల నుంచి ఇప్పుడు చేస్తుండి అంత సమైక్యంగా ఉండి అన్ని డెవలప్ అయ్యి అన్ని అక్కడ యూనివర్సిటీలు కానీ హాస్పిటల్స్ కానీ అక్కడ ఫ్యాక్టరీస్ కానీ అన్ని నెలకొల్పిన తర్వాత మేము సపరేట్ పోతాం మనం తీసేసుకుంటామంటే కుదరదు. అందుకనే ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తాం. ఇదేమి డిసైడ్ కాలేదు కాబట్టి ఇట్లా చేస్తుంటేనే నిరసన చేస్తే అందరూ కూడా కళ్ళు తెరిచి ఇప్పుడు మన నాయకులంతా కూడా వాళ్ళు కూడా వాళ్ళకి వాయిస్ ఉంటుంది కాబట్టి మేము చేస్తా ఉన్నాం. ఓకే, మొత్తానికైతే ఈ నిరసనల వల్ల ఇప్పటికైనా నాయకులు కొంచెం యాక్టివ్ గా చేసి ఈ డెసిషన్ ఏమైనా వెనక్కి వెళ్తుందేమో, పార్లమెంట్ లో బిల్లు దాకా రాదేమో అనేసి వీళ్ళ ఒపీనియన్ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఆన్ ది వేలో ఇంకా మనం ఎవరెవరిని కలుస్తామో వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో మనం వచ్చిన దగ్గర నుంచి వివిధ విభాగాల నుంచి టచ్ చేస్తూ వస్తున్నాము. వాళ్ళు ఎందుకు ఈ నిరసనని చేస్తున్నారు, ఎందుకు కలిసి ఉండాలనుకుంటున్నారని వాళ్ళ ఒపీనియన్స్ ని, అభిప్రాయాల్ని మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకొక కామన్ మ్యాన్, ఒక మెకానిక్ ని మనం కలవడానికి వచ్చాం. ఆయన ఒపీనియన్ ఏంటి, ఆయన అభిప్రాయం ఏంటని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఇబ్బంది అవుతుంది. మనం ఇప్పుడు అక్కడ ఇది వాళ్ళు వేరే అయిపోతే మనం వాళ్ళు అంతా చాలా తిప్పలు పడుతున్నారు. మన వాళ్ళు కొంతమంది అక్కడ చదివే వాళ్ళు ఉన్నారు, తర్వాత కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళ సమస్య వాళ్ళు సమస్య వేరే అయితే వాళ్ళు మనకు ఇక్కడ పోమంటారు, మమ్మల్ని సమస్యలు పెరుగుతాయి. కానీ మనకు రానిపోనికి ఇబ్బంది అవుతుంది. ఇంకోటి వాళ్ళు అంటే ఇక్కడ ఏదైనా పని చేయాలన్నా, మనం ఏదైనా మెటీరియల్ కొనాలంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ పెడతారో మనకు అక్కడ వెళ్ళాలంటే మనకు ఇబ్బంది అవుతుంది. కానీ అందరూ కలిసి ఉంటేనే అందరి సమస్య బాగుంటుంది. ఇది నా అభిప్రాయం మేడం. మన దేవేంద్రంలో అందరూ కలిసి మీద సమస్య అందరూ ఒకటే ఉంటే అన్ని రకాలుగా అందరికీ సౌకర్యం ఉంటుందని నా కోరిక మేడం. సో మనం ఇక్కడ ఒక చిన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గరకు వచ్చాం. మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాము. సో మీరు చెప్పండి, అంటే సమైక్యాంధ్ర కావాలని మీరు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అవునండి, మేము సమైక్యాంధ్ర కావాలని కోరుకుంటున్నాము. అంటే మనకి ఎటువంటి ఇబ్బందులు జరిగినా మనం ఏం కావాలనుకున్నా హైదరాబాద్ పోవాలి. అక్కడి నుంచి మనం ఏ పరిష్కారం తెలుసుకోవచ్చున్నా అక్కడి నుంచే మనం పరిష్కారం తీసుకురావాల్సి ఉంది. కాబట్టి మనకి ఇబ్బందులు లేకుండా కావాలనుకుంటే వాటర్ కానీ, కరెంటు కానీ, ఏదైనా మంత్రితో మాట్లాడాలా, వేరే వాళ్ళతో కూడా మాట్లాడాలనుకుంటే కూడా అన్ని విషయాల కోసం కూడా మనం హైదరాబాద్ వెళ్ళాలి. మనం హైదరాబాద్ పోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందరి కోసం మనం పోవాలి కాబట్టి దగ్గర ఉంది కాబట్టి హైదరాబాద్ 2 గంటల్లో 3 గంటలు హైదరాబాద్ వెళ్తాం, మన పని చూసుకొని వస్తాం. కాబట్టి మనకు సమైక్యాంధ్రం ఉంటేనే బాగుంటుందని అందరి ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ చెప్తున్నారంటే అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. రాయలసీమకు వచ్చే లాభం ఏంటి, ఎందుకు కలిసి ఉండాలని? అంటే మా కామన్ క్యాపిటల్ ఉంటే అందరూ విద్య, ఉద్యోగాలు, ఇరిగేషన్ విషయాల్లో బాగుంటుంది. అవి ఏం సెటిల్ చేయకుండా అనౌన్స్ చేసేట్లా ఇప్పుడు హైకమాండ్ కూడా అనౌన్స్ చేసేటప్పుడు అందరూ పిలిచి 2 సమస్యలు ఏమి, మీకు ఇరిగేషనా, వాటరా, ఎడ్యుకేషనా అన్నీ కలిసి కూర్చోబెట్టి అందరితో మాట్లాడి సమస్య సెటిల్ చేసి ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఎవరికి చెప్పకుండా మీరు ఓన్లీ ఇచ్చేస్తున్నాం మీద అని చెప్తే ఇతర రాయలసీమ కానీ ఆంధ్ర కానీ చాలా ఇబ్బంది పడతారు కదా. మెయిన్ ఇరిగేషన్ ఉంది, వాటర్, ఎడ్యుకేషన్ చాలా సమస్యలు ఉన్నాయి. అంతా కూర్చోబెట్టి అంత సమస్య సెటిల్ చేస్తే ఎవరికే ఇబ్బంది లేదు. సో ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే ముందుగా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్తే బాగుంటుంది అని చెప్పి, వాటర్, ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకొక పర్సన్ ఆయన అడుగుదాము. సార్ చెప్పండి, అంటే వీళ్ళందరూ చెప్తున్నారు వాటర్, ఎడ్యుకేషన్ అనేది ఒకసారి మెయిన్ ప్రాబ్లము, ఎందుకు ప్రాబ్లం అవుతుంది, మీరేమనుకుంటున్నారు? అసలు రీసెంట్గా సీఎం గారు ఇచ్చిన ఇన్ఫర్మేషను అది అక్షరాల కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. దాన్ని ఖండిస్తూ ఉన్నారు తెలంగాణ వాసులు. అది వాళ్ళ అబద్ధాలు చెప్పడము మన అందరికీ తెలుసు. అక్కడ ఇచ్చినటువంటి డేటా మాత్రం 100% సీఎం గారిది కరెక్ట్. అసలు న్యాచురల్గా ఇక్కడ ఏమేమి పరిస్థితులు ఉన్నాయి, ఏమేమి ఉండేటువంటి విషయాలన్నీ కూడా సీఎం గారు తెలియజేసినారు. నిజంగా ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చేయాల్సినటువంటి ప్రజలందరూ కూడా ఆయన దాని పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నారు ఇప్పటి వరకు అయితే మాత్రం. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది, ఏ రాజకీయ నాయకుడైనా కానీ కూడా విభజన అనేది తేవడం అంటే అది నిజంగా రాజద్రోహం. అది విభజనతో పనేముంది? ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక పర్సన్ ఉంటాడు కదా, ఎమ్మెల్యే ఉంటాడు, ఏదో ఒకటి. అధికారం యాక్చువల్గా డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ డివిజన్స్ జరిగింది అధికారం అనేది. కాబట్టి డివిజన్ అనవసరం. కాబట్టి సమైక్యాంధ్ర ఉండి తీరాల్సిందే. అది అందరూ కూడా గమనించి ఈ తెలంగాణ సమస్యను విత్డ్రా చేసుకోవాలి. అది మాట. ఓకే.
ఉన్నాము, కర్నూలు టౌన్ లో తిరిగాము. రకరకాల వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాల్ని మనం సేకరించడం జరిగింది. వాళ్ళు ఎందుకు సమైక్యంగా ఉండాలి అని అనుకుంటున్నారని ముఖ్యంగా మనం తెలుసుకోవడం జరిగింది. ఒక విషయం అయితే అర్థమైంది, ఎక్కడ వాటర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి, ఎడ్యుకేషన్, జాబ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. సో మనం ఇప్పుడు కర్నూలు దాటి ఒక 7 కిలోమీటర్స్ దాకా వచ్చాము. రేపటి నుంచి రూరల్ ఏరియాలో వాళ్ళ అభిప్రాయాల్ని మనం సేకరిద్దాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నాగేష్తో శారదా, ఐ న్యూస్.